నమస్తే అండి. ఈరోజు వీడియోలో మిడిల్ క్లాస్ వాళ్ళు వర్షం వచ్చినప్పుడు పడే కష్టాలు బాధలు ఏ విధంగా ఉంటాయో నని ఒక చిన్న వీడియో చేశానండి. 3 రోజుల నుంచి వర్షం ఆగకుండా ఉదయం నైట్ వస్తుంది, కరెంటు కూడా సరిగా ఉండలేదు. నేనైతే ఉదయం లేవగానే పిల్లలకు స్కూల్ టైం అవుతుందని వంట అయితే చేసుకున్నాను. కరెంట్ లేకుండా క్యాండిల్ పెట్టుకున్నానండి. ఇక నిన్న ముందు రోజు దోసపిండి అయితే నానబెట్టాను. చట్నీ చేయడానికి కరెంటు వస్తుందేమో అని చాలాసేపటి నుంచి ఎదురు చూశాను. ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కచాపచాగా మిక్సీ అయ్యింది. మా పాప టైం అవుతుంది మమ్మీ పోపు పెట్టు మమ్మీ అంటే పోపు పెట్టాను. మా బాబు అయితే అడ్జస్ట్ అవ్వడండి. మా పాప అయితే అడ్జస్ట్ అవుతుంది. ఆ రోట్లో వేసి రుబ్బాను. ఎండుమిర్చి కరివేపాకు అన్నీ మిక్స్ అయ్యాయండి. రోట్లో వేయగానే కరెంట్ అయితే వచ్చిందండి. ఇంకా ఏం వేస్తావులే అలానే వేసానండి. అంతే, ఇంకా మిక్స్ అయిపోయిందండి. పోపు కూడా మిరిగిపోయింది. ఇంకా రుబ్బి పిల్లలకైతే పెట్టేశాను. స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. గ్యాస్ కూడా పెద్దగా మంట రాలేదండి, కొంచెంగానే వస్తుంది. లేట్ అయిపోయింది పిల్లలకు. మాకైతే వాటర్ ప్రాబ్లం అండి. వర్షాకాలము ఎండాకాలము ఎప్పుడైనా వాటరు ఇక లేదండి, అలా చేసుకోవాలి. బట్టలు అయితే ఎక్కువ ఉంచనండి, ఏ రోజు ఆ రోజు ఉతికేసుకుంటాను. ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉండదు మాకు, అందుకని ఆ ప్రాబ్లం అయితే ఉందని ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేస్తాను. నిన్న పిల్లలకు స్కూల్ డ్రెస్సు మా వారిదో జత, మా ఆడబిడ్డ వచ్చిందండి, ఆ అమ్మాయిదో జత, నాదో జత అండి. చిన్నపిల్లవి అయితే 2-3 జతలు ఉన్నాయండి, అవన్నీ పిండేశాను. ఇక బట్టలు కూడా వర్షంలోనే పిండేసుకున్నాను. ఎందుకంటే 2 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇక ముసురు పోదేమోనని వర్షంలోనే బట్టలు పిండేసుకున్నాను. మళ్ళీ బట్టలు ఎక్కువైతే వాటర్ ప్రాబ్లం అండి, పోవు మాకు. ఎప్పటి బట్టలు అప్పుడే పిండేస్తాను. ఇంకా సన్సైడ్ కింద అయితే ఇలా బట్టలు ఆరేసుకుంటానండి, రేపటి వరకు ఆరతాయని. లేదంటే నైట్ ఫ్యాన్ గాలికి కరెంట్ వస్తే ఫ్యాన్ గాలికి వేస్తానండి. పిల్లలకు ఒక్క జతనే ఉందండి యూనిఫామ్ అయితే. ఇంకా పని అంతా ఇట్లా చేసుకుంటానండి. బట్టలు అయితే జాడిచ్చేసుకుంటాను. బట్టలు జాడిచ్చిన తర్వాత అయితే ఆరవేస్తానండి. సన్సైడ్ కిందనే ఆరేసుకుంటాను. సన్సైడ్ అయితే దాని కింద కొద్దిగా నీడగా ఉంటుందండి, వాన అయితే ఎలిపిరి కొట్టదు. అందుకే ఒక లైట్ వర్షానికైతే ఇక్కడే సన్సైడ్ కింద ఆరవేసుకుంటానండి. వర్షం పడడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి. ఉతుకుదాం అనుకుంటానండి, వానలో ఎట్లా ఉతికాను అనుకుంటా. మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ నీళ్ళతో రొయ్యింపండి, నీళ్ళు కూడా రావండి. అందుకేనండి ఈరోజు అయితే ఎలా అయితే అలా అయిందని ఉతుకుతున్నానండి. వర్షంలోనే ఉతుకుతున్నాను. వర్షం అయితే పడుతుందండి. ఎలాగో అలాగా సన్సైడ్ కింద అయితే ఆరతాయనండి. ఇవి ఆరకపోతే మళ్ళీ రేపు ఇబ్బంది కదండి. కొద్దిగా ఆరిపోతే మళ్ళీ ఇంట్లో కరెంట్ వస్తేనా ఫ్యాన్ కింద వేసుకుంటానండి, ఆరిపోతాయి. ఎట్లా ఈ వానకైతే మురికి వస్తుందని కంఫర్ట్లు అయితే దేవానండి. మురికి వాసన వస్తుంది కదండి, మళ్ళీ పిల్లలు వేసుకుంటే ఇబ్బంది కదండి, వాసన వస్తూ ఉన్నాయి బట్టలు అంటారని. అందుకేనండి ఆరవేసుకుంటున్నాను. ఈ వానకి ఇలా ఉందండి. ఇంకా అంట్లు అయితేనండి నిన్నటి నుంచి అంట్లు తోమలేదండి, ఇంకా ఎక్కువ అయిపోయినాయండి. మేము ఇక్కడే తోముకోవాలి. మాకైతే ఇంట్లో సింకు గట్లా ఏమీ లేదండి. నిన్న వర్షం వస్తుంటే అందుకే తోమలేదు. ఇంకా వర్షంలో నేను ఈరోజు అయితే తోమేస్తున్నానండి. ఎన్ని అంట్లు ఉన్నాయో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ బాక్స్లో అవన్నీ తోమేసి ఉంటే అంత పడవండి. ఇంకా ముసురు అయితే పోనట్టుందండి అని వర్షంలోనే అంట్లయితే తోమేసుకుంటున్నానండి. మాకైతే వాటర్ ప్రాబ్లం అండి. అందుకే అండి నేనైతే డమ్ముకు పట్టి పెట్టుకుంటానండి. డమ్ములో నుంచి తోడుకోవాలంటే పెద్ద రిస్క్గా ఉందండి. ఇంకా నేనైతే మాకైతే 2 చిన్న రూములు అండి. నేనైతే రోజు కడుక్కుంటానండి, చిన్నపిల్లలు కదండి. కొద్దిగా ఉప్పు వేస్తాను, ఫినాయిల్ వేస్తాను నీళ్ళల్లో. బండలు అయితే రోజు తుడుచుకుంటానండి. లైట్గా కట్టెతో తుడిచేస్తానండి. ఆ కట్టెను కూడా నీళ్ళు బట్టలు దేవేసి నీళ్ళు కూడా పారేయనండి. ఆ కట్టె దాంట్లో జాడిచ్చేస్తానండి. నీళ్ళు వేస్ట్ చేసుకుంటే మళ్ళీ రావేమోనని భయం అండి. ఇంకా మా ఆయన అయితే బజ్జీలు చేయమన్నారు. ఇంకా మిరపకాయలు అయితే కొద్దిగానే ఉంటే చట్నీ చేశానండి. ఇంకా మిరపకాయలు ఏమని పొంగనాలు వేసానండి. పొంగనాలు వేసుకుని తిన్నామండి. పిల్లలు అయితే స్కూల్కి పోయినారు, ఇంకా మేమే కదండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రావడానికి రొయ్య పొట్టు ఎర్రగడ్డలు వేసి కూర చేశానండి. ఇంతేనండి, రొయ్య పొట్టు అన్నం తిన్నామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో నచ్చింటుంటా.